ఏమేం చేస్తున్నారో అది చెప్తున్నారు. స్వామివారి పాదాలు గడుగుతున్నప్పుడు అమ్మా పాద ప్రక్షాళన చేస్తున్నామని చెప్తే మీరక్కడ కళ్ళు మూసుకొని స్వామివారు మా ముందే ఉన్నారు, మేమే ఆ రాముని కళ్యాణం చేసి రాముని పాదాలు కడిగి సీతాదేవిని కన్యాదానం చేస్తున్నాము అని మీరు భావన చేయాలి. ఆ భావన చేతనే మీకు కళ్యాణం చేసిన ఫలితం వస్తుంది. అందుకనే భావాగ్రాహి జనార్దన అని అన్నారు. అట్లాగే మీరు ఇక్కడ ఏం చేస్తే అది అర్చక స్వాములు మీ ముందుకు తెస్తారు, అది మీరు చేసినట్టుగా కళ్ళు మూసుకొని భావన చేస్తూ ఉండాలి. అంతేగాని అక్కడ కూర్చొని మాట్లాడడం ద్వారా ఎలాంటి ఫలితము రాదు. సాక్షాత్తుగా మీరే ఇక్కడికి వచ్చి దండలు మార్చినా మాట్లాడుకుంటూ ఆ ఫలితాన్ని పొందలేరు. కావున భావన చేస్తూ ఉండండి. ఇప్పుడు ఆ సీతారామస్వాముల వారి కళ్యాణం చేయడానికి సప్తఋషులు వచ్చి అక్కడ కూర్చుంటే సప్తఋషుల్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ స్వామివారి కళ్యాణం మానవ మాత్రులు చేయలేరు కావున సప్తఋషులు చేయించడానికి వచ్చిందట. ఆ ఘట్టాన్ని అర్చక స్వాములు మీ ముందు ప్రవేశపెడుతూ ఉన్నారు.